ఒకప్పుడు యమునా నదిలో కాళీయనాగు అనే విషపూరితమైన అతి పెద్ద పాము ఉండేది. దాని భయంకరమైన విషం కారణంగా యమునా నదిలోని నీరు మొత్తం విషపూరితమై ఆ నది చుట్టూ ఉన్న ప్రజలు, పశువులు మరియు పక్షులు మరణిస్తూ ఉండేవి. గోకులం ప్రజలు ఎంతో భయపడేవారు. ఒకరోజు శ్రీకృష్ణుడు తన స్నేహితులతో ఆడుకుంటూ నది దగ్గరకు వెళ్తాడు. అప్పుడు బంతి ప్రమాదవశాత్తు నదిలో పడుతుంది. తన స్నేహితులు నదిలోకి వెళ్ళడానికి భయపడుతున్నప్పటికీ లోక కళ్యాణం కోసం వచ్చిన శ్రీకృష్ణుడు ఏమాత్రం భయపడకుండా ఆ విషపూరితమైన నదిలోకి దూకుతాడు. అక్కడ కాళీయనాగు కృష్ణుడిపై దాడి చేయడానికి ప్రయత్నించగా కృష్ణుడు దాని పడగలపై ఎక్కి నాట్యం చేయడం మొదలు పెడతాడు. కృష్ణుడి పాదాల బలం, నాట్యం యొక్క శక్తికి కాళీయనాగు విషయం మొత్తం అంతరించిపోయి అది శక్తిహీనంగా మారిపోయింది. కాళీయనాగు తన తప్పును తెలుసుకుని కృష్ణుడిని క్షమించమని వేడుకుంటుంది. కృష్ణుడు కాళీయనాగును క్షమించి ఆ విషపూరితమైన ప్రదేశాన్ని విడిచిపెట్టి సముద్రంలో నివసించమని ఆజ్ఞాపిస్తాడు. ఈ కథ సమస్యల మధ్య ధైర్యం మరియు చెడు ఎంత పెద్దదైనా సత్యం మరియు ధర్మం ముందు ఓడిపోవాల్సిందే అనే నీతిని బోధిస్తుంది. ఇలాంటి మరెన్నో కథలు తెలుసుకోవడానికి టెల్సోల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వెళ్లే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.